గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. యాక్చువల్లీ విజయారెడ్డి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకుంది కదా, వాళ్ళ ఇద్దరి పిల్లలతో కలిసి. ఇంకా కూడా ఆ కేసుకి సంబంధించి ఒక కన్క్లూజన్ రాలే. రేపో మాపో పోలీసులు మీడియా సమావేశం పెట్టి చెప్పబోతున్నారు ఈ కేసుకి సంబంధించి ఏమైంది ఏంటి అనేదే. జస్ట్ ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుతున్న సిచ్యువేషన్, ఒక చిన్న క్లూ కూడా దొరకలేదా? ఇప్పటి వరకు కూడా పోలీసులు ఏం కనుక్కోలేకపోయారా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. అసలు ఏం జరుగుంటుంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఉదయకాంత్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఐ థింక్ మీరు ఇట్లాంటి కేసెస్ ఎన్నో చూస్తుంటారు కానీ సార్ 11 రోజులు అవుతుంది ఈ కేసులో, ఒక్క క్లూ కూడా దొరికి ఉండదా సార్ పోలీసులకి? ఇది మిస్టీరియస్ కేసు లాగా అయిపోయింది. కళ్ళ ముందటనే అన్ని కనబడుతున్నాయి, బట్ ఏ క్లూ లేదు. ఇట్లా జరుగుతాయా సార్? సరే, పోలీస్కు క్లూ దొరికిందా దొరకలేదన్నది పక్కన పెడితే, ఫస్ట్ ఇన్స్టెన్స్లో విజయారెడ్డి ఆ పిల్ల ఆత్మశాంతించాలి భగవంతు ప్రార్థిస్తున్నాను. అండ్ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నష్టపోయింది, ప్రాణం పోయింది ఒక వంతు అయితే, నష్టపోయింది వాళ్ళ కుటుంబం చాలా ఎక్కువ. సో మీడియా స్పెక్యులేషన్స్ చాలా రావచ్చు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోణాలు వీక్ కావచ్చు, లేదంటే కనుక పోలీసులు దాన్ని ఒక సూసైడ్ మిస్టరీగానే క్లోజ్ చేసేస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పని ఉండదు కదన్న ఒక ఆలోచనతో కూడా అట్లా కూడా క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే న్యూస్లు అన్నీ వింటూ ఉన్నాము, మీడియా ఛానల్స్లో వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ హాస్టల్స్లో ఎక్కడైతే ఉంటారో పిల్లల హాస్టల్స్ ఉన్న కాడ మీరేం మాట్లాడద్దు, ఏం చెప్పొద్దు, ఏం హింట్ రావద్దు బయటికి. ఎందుకంటే ఇది చాలా హైలీ వెరీ 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 సెన్సిటివ్. అంటే ఒక్కటి మనం ఆలోచించాలి ఏంటంటే, పిల్లల్ని కనే రైట్ మనకి ఇచ్చినారు కానీ పిల్లల ప్రాణాలు తీసిన రైట్ ఏ తల్లిదండ్రులకు కూడా ఇవ్వలేదు. రైట్ లీగల్, ఇట్స్ నాట్ లీగల్. మీరు కనడం మీ వంతు, పెంచి పెద్ద చేసేసి వాళ్ళని ప్రయోజకులను చేయడం మీ వంతు, మీ బాధ్యత. మీ ఇష్టానికి, మీ అవసరాలకి, మీ స్వార్థానికి, మీ స్వేచ్ఛకి, లేకపోతే మీ ప్రేమాభిమానాలకి మీరు పిల్లలు కానీ ఉంటారు. వాళ్ళని పెంచి పెద్ద చేసేంత వరకు, వాళ్ళకి ఒక ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు బాధ్యత తల్లిదండ్రిది. కానీ ప్రాణం తీసే రైట్ ఏ తల్లిదండ్రికి ఏ చట్టం ఇవ్వలేదు, ఈవెన్ భగవంతుడు కూడా ఒప్పుకోడు దాన్ని. నిర్దాక్షిణంగా అంత దారుణంగా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి రైల్వే ట్రైన్కు ఎదురు నిలబడి చనిపోయేంతటి స్థాయికి ఆమె వాళ్ళ పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే వాళ్ళ మధ్యలో ఎంత ట్రామా అనుభవించి ఉండాలి. కూరేసుకుని చనిపోయినా, లేకపోతే అన్నంలో విషయం కలిపి చంపేస్తున్నారా అంటే అది వేరు. ఒక ట్రైన్కి ఎదురు నిలబడితే బాడీ ముక్కలు అయిపోతుంది కదా. అదే జరిగింది సార్ అక్కడ. కనీసము అంటే కుటుంబానికి క్షవాన్ని చూసుకునే ఫీజిబిలిటీ కూడా ఉండదు కదా. అంత ప్రెడిక్ట్ చేసేసి పోనీ ఏదో అన్ఎడ్యుకేటెడ్సా, లేదంటే కనుక ఏదో స్ట్రీట్లో లేబర్స్లా అటువంటి వాళ్ళు ఇటువంటి అగత్యానికి పాల్పడ్డారంటే మనం అనుకోవచ్చు, తక్కువగా అనుకోవచ్చు. కానీ ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి, ఒక కంపెనీని హెడ్ చేస్తూ, ఒక మంచి ఫ్యామిలీ అయి ఉండి, పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అటువంటి సిచ్యుయేషన్స్లో ఒక మదరు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి ట్రైన్కి ఎదురు నిలబడి ప్రాణాలు తీసుకున్నదంటే ఆమె మైండ్లో ఎంత పెద్ద ట్రామా గురై ఉంటుంది. ఒకటి. రెండోది, ఆమె ఒక్కదానికే కాదు, ఇద్దరు పిల్లల మైండ్ కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది ఇది. అండ్ ఎట్ సేమ్ టైము చనిపోదాం పద అంటే వీళ్ళేదో హోటల్కో లేకపోతే పార్క్ వెళ్ళినట్టుగా చేతులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడం మన వీడియో సీసీ కెమెరా ఫుటేజెస్లో చూసినాం. అంటే ఆ తల్లి ఎంత వాళ్ళని ప్రోవోక్ చేసి ఎంత ప్రిపేర్ చేసి ఉండాలి చనిపోవడానికి. లైఫ్ ఎంత ఇన్సెక్యూర్, ఎంత అన్సర్టన్ అన్నది ఈ యొక్క ఇన్సిడెంట్ చెప్తోంది సార్. రియల్లీ డెత్ చెప్తా ఉన్నది. అండ్ పిల్లలకు కూడా వాళ్ళకంటూ ఇండిపెండెన్స్ ఉండి తల్లిదండ్రులను కనీసం లెక్క చేయని సమాజంలో మనం బ్రతుకుతున్న ఈ రోజులలో ఒక తల్లి చనిపోదామంటే చేతులు పట్టుకొని నడుచుకుంటూ రైల్వే ట్రాక్ దాకా వెళ్ళినారు పిల్లలంటే నిజంగా ఆ పిల్లలకి ఆ తల్లి చూపించిన ప్రేమకి, ఆ తల్లి మీద ఉన్న గౌరవానికి ఆ పిల్లలకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ అంతటి స్థితికి ఆ తల్లి ఆ పిల్లల్ని ఎందుకు ప్రోవోక్ చేసింది? నిజంగానే ఆమె అంతా మెంటల్ స్ట్రెస్ గురైందా, లేదంటే కనుక చనిపోయేంత ప్రొవొకేషన్ ఆమెకి ఎందుకు కలిగింది? ఈ యొక్క మెసేజ్ ఏంటంటే చాలామంది చాలా వీడియోస్లలో మాట్లాడారు, చాలా
నేను యూట్యూబ్ ఛానల్స్ చూసినాను. కానీ వన్ థింగ్ నేనేం చెప్తాను అనుకుంటున్నాను అంటే కంక్లూజన్ అంటే టు బిఏ కాషియస్గా పిల్లల్ని కనే రైట్ తల్లిదండ్రులుకున్నది, పిల్లల ప్రాణాలు తీసి రైట్ కానీ ప్రాణాలు తీయించే ప్రావకేషన్ చేసే రైట్ ఏ పేరెంట్స్కి ఉండదు. అటువంటి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ ఆ మూమెంట్లో ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిన వ్యక్తి ఒకవేళ భయానికి తల్లి చేయి విడిచిపెట్టేసి పక్కకు వచ్చేసింది అనుకోండి, ఇద్దరు పిల్లలు చనిపోయినట్టే కదా. అప్పుడు మదర్ విల్ బి అబెటర్ ఆఫ్ దట్ సూసైడ్ కదా. ఆ మదర్ బ్రతికుండి ఉంటే చెప్పలేం కదా. ఇప్పుడు ట్రైన్ దగ్గరకు వస్తూ ఉన్నది, టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఒకరు అంటే ఆ మైండ్ స్టేట్ ఆ టైం ఏం జరుగుతుందో తెలియదు. తల్లి పారిపోయినా, లేకపోతే ఒక కూతురు పారిపోయినా, లేకపోతే కొడుకే పారిపోయినా, తప్పించుకొని వెళ్ళిపోయినా అంటే ఆ భయానికి మిగతా ఇద్దరు చనిపోతారు. కళ్ళ ముందే ఒక దారుణము ఆయన కళ్ళారు చూడాల్సిన అవసరం వస్తుంది. దీనికి గల కారణము ఎవరో కాదు, కన్న తల్లి అవుతుంది కదా. మళ్ళీ ఆ పిల్లోడో అనాథైతుడు నిజంగా రాంగ్ ప్రొవొకేషన్ చేసినందుకు ఆ మదర్కి భయం వేసింది. ట్రైన్ వస్తున్న టైంకు ఆమె జరిగిపోయింది అనుకోండి, ఇద్దరు పిల్లలు కళ్ళ ముందే ఈ వీళ్ళు చనిపోతారు కదా. ఇంకా బతుకున్నా వేస్టే కదా సార్. ఈ తల్లి బతుకున్నా వేస్టే. అంటే ఒక క్విక్ డెసిషన్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకునే మీ యొక్క ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో సెకండ్స్లో ప్రాణం వెళ్ళిపోయింది. ఆ ప్రాణం పోవడానికి గల కారణం ఏదైనా కావచ్చు, కానీ ప్రాణాలు తీసుకునే రైట్ కానీ, ప్రాణాలు తీసే రైట్ కానీ, లేకపోతే ప్రాణాలు ప్రొవైడ్ చేసే రైట్ కానీ ఎవరికి భారతీయ రాజ్యాంగం కల్పించలేదు. సమాజంలో ఎటువంటి ఇది లేదు. ఇట్స్ టోటలీ అనెథికల్, ఇమ్మోరల్ కదా. దీన్ని బట్టి అట్లీస్ట్ సరే మీ ఇలాంటి ఛానల్స్ ఎలివేట్ చేస్తున్నాయి, కారణాలు ఏంటి, ఎందుకు జరిగింది అని చెప్పి అందరూ కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. కానీ ఇవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? పబ్లిక్ మైండ్స్ మనం ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి? కార్పొరేట్ కల్చర్ అని చెప్పేసి నిజంగానే కల్చర్ లేకుండా పోతా ఉన్నది. ఈ కార్పొరేట్ వ్యవస్థకి మనం ఎటువంటి బుద్ధి చెప్పాలి? ఆమె వర్క్ ఒత్తిడి ఎక్కువ ఉందా? ఇవన్నీ న్యూస్ స్పెక్యులేషన్సే. లేకపోతే భర్త నుంచి సపోర్ట్ సరిగా దొరకట్లేదా? భర్త ఒక చోట ఉన్నాడు, భార్య ఒక చోటు ఉన్నది, పిల్లలు ఒక చోటు ఉన్నారు, ఈమెకు ఒక లోన్లీనెస్ క్రియేట్ అయింది. దానివల్ల చావుకి తావు తీసేంత పరిస్థితి ఏమై ఉంటుంది? ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఉంటూ ఉన్నాయి కదమ్మా. కేవలం ఈ యొక్క సింగిల్ మదర్స్ ఉన్నారు, సింగిల్ ఫాదర్స్ ఉన్నారు. ఇక అట్లా ఆలోచించుకుంటా పోతుంటే మరి అందరు చచ్చిపోవాలి కదా, అందరు చచ్చిపోవాలి కదా. ఒక ఈమెనే ఎందుకు అంత డ్రాస్టిక్ స్టెప్ వేసింది? దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయిపోయింది. సో మనం ప్రాణం తీసుకున్న రైట్ మనకు లేదా. అండ్ ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా మన మైండ్స్ను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈమెకు ఆఫ్ కోర్స్ మేబీ 40-45 ఇయర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఏం ప్రపంచం చూసిండ్రు? వాళ్ళని చంపడానికి లేకపోతేనా మీరు కన్నది? వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి, వాళ్ళ శరీరాన్ని ముక్కలు చేయడానికైనా మీరు ప్రాణం ఇచ్చింది పిల్లలకి. మీరు మీ పిల్లల్ని కాపాడుకునే పరిస్థితులు లేనప్పుడు మీరు ఎందుకు అంటారు? సార్ కంఫర్ట్గా నడుచుకుంటా పోయారు సార్ వాళ్ళ మదర్తోని. అసలు ఎట్లా పాసిబుల్ అయింది? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా సార్? ఎట్లా ఉంటున్నారు, అన్ని విషయాలు ఎట్లా తెలుసుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటున్నారు? టు దట్ ఎక్స్టెండ్ ఆ మదరు ఆ పిల్లల్ని ప్రిపేర్ చేసింది మెంటల్గా, సైకలాజికల్గా. చెప్పుంటుందా సార్ పక్కాగా? చలో ఇక చనిపోదామని చెప్పుంటుందా నిజంగా? తిను లెటర్ రాసుకున్నదంటే షీ ప్రిపేర్డ్. ఓకే, షీ హ్యాస్ దట్ ఇంటెన్షన్. ఆ ప్రిపరేషన్, ఆ మోటివ్ అన్నీ కలిసి వచ్చినాయి ఇందులో. ఓకే, రైట్. అండ్ తర్వాత రైల్వే స్టేషన్ దాకా పోయేంతసేపు, ఆ లెటర్ రాసేంతసేపు తినకు నాలెడ్జ్ ఉంది కదా. తల్లిదండ్రులు ఈవెన్ పిల్లలు ట్రాక్ దాకా పోయిన తర్వాత గూడ్స్ రైలు వస్తున్నప్పుడన్నా వాళ్ళు ఒకవేళ చెప్పకపోతే వాళ్ళు రియలైజ్ అయ్యేటోళ్ళు కదా. ఇద్దరు చేతులు పట్టుకొని ఒకరినొకరు గట్టిగా పట్టుకొని చనిపోయినారంటే షీ మేడ్ దెమ్ ప్రిపేర్డ్. వాళ్ళను ప్రిపేర్ చేసి తీసుకెళ్ళింది. ఓకే, తీసుకెళ్ళినప్పుడు తను ఆలోచించాలి కదా, మనం కన్నది పెంచి పెద్ద చేసింది, వాళ్ళకు ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలి. వాళ్ళు ఏం జీవితం చూస్తున్నారు? ఈమె యొక్క నిస్సహాయ స్థితి, ఈమె యొక్క మెంటల్ ఇన్స్టెబిలిటీ, ఈమె యొక్క సైకలాజికల్ వీక్నెస్ 2 ప్రాణాలను తీసేసింది కదా. వాళ్ళు రేపు దేశానికి ఎంత ఉపయోగపడేటోళ్ళు కావచ్చు బ్రతుకుంటుంటే. వాళ్ళను కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. కానీ ఈమె యొక్క మెంటల్ ఇన్స్టెబిలిటీ వల్ల వాళ్ళ ప్రాణాలు తీసే రైట్ ఏ పేరెంట్కి ఉండదు. సో డిప్రెషన్ వల్ల జరిగింది అనేది గట్టిగా ఇప్పటివరకు ఏ క్లూ దొరకలేదు కాబట్టి అది మేబీ దానివల్లే అంటున్నారు. కానీ ఇంకో కోణం ఏంటంటే సార్, ఎవరో గట్టిగా ఏదో సమ్వేర్ ఏదో జరిగింది,
అందుకనే ఈ ముగ్గురిని కనెక్ట్ అయి ఉంది కాబట్టే ఇది జరుగుంటుంది అనేది ఇంకో వర్షన్ సార్. మీకేమనిపించింది సార్? అట్లా కూడా అనుకోవచ్చు. అంటే మన స్పెక్యులేషన్స్, మన థాట్ ప్రాసెస్, మనం ఎటువంటి డ్రైవ్ చేస్తే మనం అటు మాట్లాడతాం. ఏదో జరిగిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అంత ఇమీడియట్గా ఒక మదర్ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి అంత లెవెల్లో సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఏది లేకుండా ఎందుకు జరుగుతుంది? ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఏదన్నది ఎవరికి తెలుస్తలేదు. అదే సార్, ఏంటనేది ఎవరికి తెలుస్తలేదు. ఇన్వెస్టిగేషన్ కోణాలు కూడా అంత స్ట్రాంగ్గా లేవు. అంటే అట్లీస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఆమె కాల్ రికార్డ్స్ తీయడం కానీ, లేకపోతే ఆమె ఎవరిని కలవడం చేసింది కానీ, లేకపోతే పిల్లల్ని ఆమె ఎన్నిసార్లు మాట్లాడింది కానీ, లేకపోతే పిల్లల్ని ఆమె ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళిందా, తీసుకెళ్తే ఎటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళింది, అండ్ సేమ్ టైం వాళ్ళ ఫాదర్కి పిల్లలకు ఉన్న యాక్సెస్ ఏంటిది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు పిల్లలతో ఉన్న యాక్సెస్ ఏంటి, లేదంటే ఆమె ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ హస్బెండ్తో మాట్లాడేటప్పుడు ఏమేమి టాపిక్స్ మాట్లాడేది, ఏ ఇష్యూస్ అయి ఉంటుంది, అట్లీస్ట్ దాన్ని ఎలిసిట్ చేస్తే ఇంకొకసారి ఎవరికి జరగకుండా పోలీస్ కోణాలు ఆలోచించేది, ఇన్వెస్టిగేషన్ కోణాలు ప్రివెంట్ చేయొచ్చు. లేదంటే ఇటువంటి సైకలాజికల్ మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఏదైనా వెల్నెస్ సెంటర్లో ఇవ్వడమా, ట్రైనింగ్ ఇవ్వడమా, లేదంటే కానీ వాళ్ళకు ఒక రిక్రియేషన్ క్రియేట్ చేయడమా, లేదంటే వాళ్ళని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్కు లేకపోతే అటువంటి ఏరియాలకు వీళ్ళకి తీసుకెళ్ళి వీళ్ళకు ఒక సెషన్ కండక్ట్ చేయడమా, చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు సైకలాజికల్ డిప్రెషన్స్ ఉన్నప్పుడు మనం వాటి నుంచి బయటికి రావడానికి ఏం చేయగలుగుతాము? ఏదున్నా ఒకటి ఏంటంటే, మనము మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నామో అంత స్ట్రాంగ్ మన సమాజాన్ని ఎదుర్కోగలుగుతాం, సమాజంలో బ్రతకగలుగుతాము. నువ్వు మెంటల్గా ఒక క్షణం నువ్వు వీక్ అయిపోయినావు అనుకోండి, నువ్వు 100 అడుగులు వెనక్కేసినట్టే కదా. నువ్వు 100 అడుగులు వెనక్కేస్తే పర్వాలేదు, కానీ 2 ప్రాణాలను తీసేసి అసలు వాళ్ళకి జీవితము అసలు ఏమి చూడని ప్రపంచం వాళ్ళది. అంతే, ఏం ప్రపంచం చూడలేదు వాళ్ళు. అటువంటి లైఫ్ని ఒక తల్లిగా ఉండి నువ్వు కొలాబ్ చేసినావు కదా. ఈమె ఏం మెసేజ్ ఇస్తూ ఉంది సమాజానికి చెప్పండి? అంటే మనము ఇబ్బంది పడితే మన పిల్లల్ని వేసుకొని పేసి చనిపోవాలా? అంటే ఈ తల్లి ఒక్కటి చూసుకుంటేనే వాళ్ళు బ్రతుకుతారు, లేకపోతే బ్రతకరంతే కదా. ఒక మదర్ ఎంతైతే ఇబ్బంది పడి పిల్లలను నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేయాలనే తపనతో ప్రతి తల్లి ఉంటుంది. కానీ ఈ యొక్క తల్లి ఒక రాంగ్ మెసేజ్ అయితే సమాజానికి ఇచ్చిపోయింది. ఆమె చనిపోయినందుకు మనము బాధపడాలా? 2 పిల్లలను చంపేసినందుకు ఆమె మీద మన యొక్క సానుభూతిని ఎక్స్ప్రెస్ చేయాలా, లేదంటే కండోన్ చేయాలా? దట్ ఈస్ వాట్ కదా. సో ఇట్స్ రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ. నో మదర్ షుడ్ డూ దిస్. ఏ తల్లి ఇటువంటి చేయొద్దు. పిల్లలు వీక్ ఉంటే తల్లిదండ్రులు బలాన్ని ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. తల్లి లేకపోయినా తండ్రి చూసుకోవాలి, తండ్రి లేకపోయినా తల్లి చూసుకోవాలి. వీళ్ళిద్దరికి బాగానే ఉండి, ఉద్యోగం ఉండి, డబ్బులుండి, ఆస్తులుండి, అంతస్తులుండి అన్నీ ఉన్న తర్వాత కూడా చనిపోయినంటే ఐ రియల్లీ యాక్సెప్ట్. ఏదో ఒక రాంగ్ అంటే హై లెవెల్ డిప్రెషన్లో వాళ్ళు ఉండుంటారు. బట్ ఇంత దయనీయంగా, ఇంత దారుణంగా చనిపోయే పరిస్థితి మాత్రము ఐ కండోన్. ఎస్ సార్, థ్యాంక్ యూ.